ఈ వారం క్రీడా విశేషాలతో కూడిన సమాహారం స్పోర్ట్స్ రౌండప్ను ఇప్పుడు చూద్దాం. ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్నా మాథ్యూ ఎబ్డెన్ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో బోపన్నా ఎబ్డెన్ ద్వయం హుగో నీస్ జాన్ జిలెస్కీ జోడీపై గెలిచింది. 99 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్నా ఎబ్డెన్ 4 ఎస్లు సంధించడంతో పాటు ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. 2026 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైయర్స్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మంగళవారం సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లోనూ భారత్ కనీస ప్రదర్శననివ్వలేకపోయింది. చివరకు 1-2 గోల్స్ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఆసియా క్వాలిఫైయర్స్లో భారత జట్టు 3వ రౌండ్కు అర్హత సాధించే అవకాశాలు పెద్ద దెబ్బపడింది. జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ను హర్యానా సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో హర్యానా ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్తో సమానంగా నిలిచాయి. షూటౌట్లో హర్యానా 3-0తో గెలిచింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో బుధవారం హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది. ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్లో ప్రీక్వార్టర్స్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సింధు కెనడాకు చెందిన వెన్యూ జాంగ్పై నెగ్గింది. 30 నిమిషాల మ్యాచ్లో సింధు బలమైన ర్యాలీలు, క్రాస్కోర్ట్ విన్నర్స్తో ఆకట్టుకుంది. తెలంగాణ స్టార్ ప్లేయర్ ఆకుల శ్రీజ ఐటీటీఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్ను మెరుగుపరుచుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 40వ ర్యాంక్లో నిలిచింది. శ్రీజ కెరియర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్.